దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 12th జూలై 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యోహాను సువార్త 3వ అధ్యాయము 31వ వచనము. గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 3 and verse 31. పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. పరలోకం నుండి వచ్చిన వాడు అందరికీ పైగా నుండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోకం నుంచి వచ్చిన వాడు అందరికీ పైగా నుండి. చాలా ముఖ్యమైన విషయము ఇక్కడ జాగ్రత్తగా మనం ప్రతి ఒక్కరము గమనించాలి. పైనుంచి వచ్చేవాడు అందరికీ పైన ఉన్నవాడు. పైనుంచి వచ్చేవాడు ఎవరి గురించి రాయబడుతున్న మాట? ఇది యేసుక్రీస్తు వారి గురించి రాయబడుతున్న మాట. జీసస్ సెడ్, ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ అబవ్. నేను పైనుంచి వచ్చాను, నేను భూ సంబంధమైన వాడిని కాదు. భూ సంబంధమైన వారు ఒక 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 భూమి మీద ఉన్న ఇద్దరు మనుషుల ద్వారా, తల్లి తండ్రి, ఒక స్త్రీ ఒక పురుషుని ద్వారా జన్మిస్తారు. కానీ యేసు ప్రభువారు కన్యక గర్భము ధరించి కుమారుని కనినది అనగా యేసు ప్రభువారు పైనుంచి వచ్చినవారు. పైనుంచి వచ్చిన వారు ఎప్పుడు అందరికీ పైన ఉంటారు. కనుక అన్ని దేవతల కన్నా పైన ఉన్నవాడు యేసుక్రీస్తు వారు. అన్ని నామముల కన్నా పైనామము యేసుక్రీస్తు నామము. గుర్తించండి ఈ సత్యాన్ని. దేవుడు అందరికీ పైన ఉన్నవాడు కనుక ఆయన నామంలో ప్రతి మోకాలు వంగాల్సిందే, ప్రతి నాలిక ఒప్పుకోవలసిందే. ఎందుకంటే ఆయన అందరికంటే పైన ఉన్నవాడు. అందుకే బైబిల్లో అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడైన వాడు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Gospel according to St. John chapter 3 and I'm reading verse 31. దేవునికి స్తోత్రము కలుగునుగాక. Hallelujah. దేవుని నామానికి. Let me read this from King James Version. He that cometh from above is above all, is above all. He that is of the earth is earthly and speaketh of the earth. He that cometh from heaven is above all. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు భూ సంబంధమైన విషయాలు మనతో మాట్లాడలేదు. ఈ భూమి నుండి వచ్చిన వాడు భూ సంబంధమైన వాడు. వారు భూ సంబంధమైన విషయాలనే మాట్లాడతారు, ప్రకృతి సంబంధమైన విషయాలు మాట్లాడతారు. కానీ యేసు ప్రభువారు పైనుంచి వచ్చేవాడు కనుక హీ ఈస్ అబవ్ ఆల్. హీ ఈస్ అబవ్ ఆల్. ఆ నామము, యేసు ప్రభు నామము మనకివ్వబడ్డాది. ఆ నామంలో మనము పలికినప్పుడు ప్రతిదీ లోబడవలసిందే. పేతురు యోహాన్లు అన్నారు, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం, వెండి బంగారము మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచినడమన్నారు. మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము. ఈరోజు నువ్వు అన్ని నామముల కన్నా పైనామము కలిగి ఉన్న వ్యక్తివి. నువ్వు బలహీనంగా ఉండనవసరం లేదు, ఓడిపోయిన వ్యక్తిగా ఉండనవసరం లేదు, దారిద్రతలో ఉండనవసరం లేదు. అన్ని నామముల కన్నా పైనామము యేసుక్రీస్తు నామము. కనుక ఆ నామములో నువ్వు పైన ఉన్నవాడుగా పైకెక్కగలవు. ఎక్కలేనంత ఎత్తైన కొండ నువ్వు ఎక్కగలవు. హిందీ में पढ़ेंगे यूहन्ना रचित सुसमाचार, उसमें 3rd chapter और 31 वचन पढ़ रहे हैं. जो ऊपर से आता है वह सर्वोत्तम है, जो पृथ्वी से आता है वह पृथ्वी का है और पृथ्वी की ही बातें कहते हैं। जो स्वर्ग से आता है वह सबसे ऊपर है। प्रभु को धन्यवाद. जो ऊपर से आता है वो सर्वोत्तम है. हालेलुया. वो सर्वोत्तम है. यीशु प्रभु नाम, यीशु प्रभु सर्वोत्तम है. बीमारी के नाम से उनका ऊपर ऊंचा नाम है. दरिद्रता से उनका नाम ऊंचा नाम है. सर्वोत्तम नाम है. वो नाम से हम सब नाम को हम गिरा सकते हैं. ఆ పేరుతో ప్రియ దేవుని బిడ్డల అన్ని నామముల కన్నా పై నామముని పేరుతో ప్రతి నామాన్ని మనము లోపరుచుకోగలము. అనారోగ్యాన్ని లోపరుచుకోగలము, దారిద్రతను లోపరుచుకోగలము. సో జీసస్ ఈజ్ ద నేమ్ అబవ్ ఆల్ నేమ్స్ and that name has been given to you. He has been gifted with that name. ఆ నామము నీకు వరముగా దేవుడు ఇచ్చినాడు. అందుకే పేతురు మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో
నువ్వు లేచి నడువము. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, సుందర నామమైన యేసు ప్రభు నామము, శక్తిగల నామం, అన్ని నామముల కన్నా పై నామము నీవు ధరించుకొని ఉన్నావు. పుట్ ఆన్ క్రైస్ట్ జీసస్ అని బైబిల్ రాదు. క్రీస్తును మెట్టుకు మీరు క్రీస్తును ధరించుకొనుడి. కనుక ఐ వాంట్ టు టెల్ యూ, యూ డోంట్ హ్యావ్ టు లివ్ అ డిఫీటెడ్ లైఫ్. యూ డోంట్ హ్యావ్ టు లివ్ అ ఫెయిల్యూర్డ్ లైఫ్. దేవుడు యేసు ప్రభు నామం ద్వారా నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తున్నాడు. అండ్ హీస్ మేకింగ్ యూ మోర్ దెన్ కాంకరర్స్, అత్యధిక జయము పొందేవారుగా చేయుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో నీవు మాట్లాడి యేసు ప్రభు నామమును బట్టి మీకు స్తోత్రం నాయన. ఎస్ లార్డ్, విత్ దిస్ నేమ్ వీ కెన్ డూ ద ఇంపాసిబుల్. ఈ నామముతో మేము అసాధారణమైన పనులు మేము చేయగలమయ్యా. మీకు స్తోత్రం. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా, తన జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు నాయన యేసు ప్రభు నామములో జాబ్స్ పొందుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యములు చేసేవాడు అయ్యా. స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. తన్ని బిజినెస్ చేస్తున్న వాడిని దీవించండి అయ్యా. చదువుకుంటున్న బిడ్డలు దీవించండి అయ్యా. నీ నామంతో గొప్పగా వారు చదువుకుంటూ సహాయం చేయండి నాయన. దేవా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారందరూ దీవించి మీ దయాకిటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడేందుకు స్తోత్రములు. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించు. పరిచయం అంతట్లో మీ తోడుకే స్తోత్రములు నాయన. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని నిశము రక్షించు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మన అపరాధములు చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధం మన శోధన తెగ కింద తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమె. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.